నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. కోటి మంది సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలను కాపాడుకుంటున్నారని, పల్నాడులో తోట చంద్రయ్యను అతి దారుణంగా చంపారని, చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో అండగా నిలిచారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు బాపట్ల జిల్లాలో బుధవారం జిల్లా మినీ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా మంత్రి రవికుమార్ హాజరై మాట్లాడారు. టీడీపీ తన 43 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదొడుకులకు ఎదుర్కొని నిలబడిందని, చంద్రయ్యను వైసీపీ రౌడీ ముక్కలు దారుణంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన చంద్రయ్య కుటుంబానికి పార్టీ అండగా ఉండి ప్రభుత్వ ఉద్యోగంతో ఆదుకున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పల్నాడులోని వైసీపీ బాధిత కుటుంబాలను మరలా స్వగ్రామాలకు పిలిపించి ఆర్థికంగా ఆదుకున్నారని మంత్రి రవికుమార్ గుర్తు చేశారు. కార్యకర్తల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని మంత్రి రవికుమార్ పేర్కొన్నారు. ఎప్పుడు కూడా ఒక పార్టీ కార్యకర్త పార్టీ కోసం చనిపోయిన కార్యకర్తకి ప్రభుత్వ ఉద్యోగం అనేది కూడా రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడు జరగలేదు. నిన్న క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని వాళ్ళ అబ్బాయికి న్యాయం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశంతో నిన్న మొట్టమొదటిసారిగా క్యాబినెట్ లో అది కూడా తీసుకోవడం జరిగింది అనమాట. అదే కాకుండా మన పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని ఆ రోజు గ్రామాల్లో నుంచి ఉండనీయకుండా ఎల్లగొడితే వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయి తలదాచుకున్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రోజు ఎలక్ట్రాన్ గారు కానీ అట్లనే బ్రహ్మారెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి మీటింగ్ పెట్టించి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని చెప్తే ఆ రోజు ప్రతి కుటుంబానికి కూడా ₹1,00,000 ఇవ్వడం జరిగిందంట. ఈ పార్టీలో దాదాపు 1,000,000 సభ్యులు సభ్యత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమం కోసం పాటుపడే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రం ఉన్నాయని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అట్లనే గ్రామాల్లో కానీ ఎక్కడైనా సరే పార్టీ ప్రతిష్ఠ పార్టీ ఈ ఇమేజ్ని గట్టి కాపాడాలనే ఉద్దేశంతో పేజీ కేఎస్ఎస్ని కానీ అదేవిధంగా యూనిటీ ఇన్ఛార్జీని కోఆర్డినేటర్ని ప్రతి కాన్స్టిట్యూన్స్ లో కూడా 7,000 నుంచి 10 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ కూడా తప్పక మరేది లేదని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అన్ని విధాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎల్లవెల్లా అండగా ఉంటుంది. అదే ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున మన జిల్లా నుంచి కూడా సభ్యత్వాలు చేయడం జరిగింది. ఎక్కడైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా ఏది జరిగినా సరే 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అట్లనే నాకైతే బాపట్లలో కొద్దిగా మీటింగ్ ఉంది. బాపట్లో డిఆర్సీ మీటింగ్ అట్లనే మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అన్నమాట. అందుకని కొద్దిగా తొందరగా మాట్లాడేలా ఉండే ఉద్దేశంతో నేను ముందు మాట్లాడుతున్నాను. గోదావరి జిల్లా నీళ్ళని గోదావరి జిల్లాని కృష్ణా జిల్లాలకు అందించడం కూడా ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి అనమాట. నదులు అనుసంధానం చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లానే కొన్ని మధ్య తీర్మానాల్లో కూడా ఇందాక మేమందరం కూడా ఎమ్మెల్యేస్ అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. వలకపూడి జిల్లా ప్రాజెక్టు కూడా అది కూడా ఈ జిల్లాకి తీసుకురావాలి. జిల్లాకి తీసుకొచ్చి ఈ జిల్లా రైతాంగం సాగునీటికి ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా ఉండే దానికోసం కూడా ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. ఇట్లాంటి తీర్మానాలన్నీ కూడా పాస్ చేసుకొని రేపు రాబోయే రోజుల్లో ఈ అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మేమైతే మాట్లాడుతున్నాము. తప్పకుండా ఏదైతే ఇవాళ మాట్లాడుకున్నామో దానికి అనుసంధానంగా ప్రతి నెల కూడా మేము పార్టీకి సంబంధించిన నాయకులు కానీ పార్టీకి సంబంధించిన అనుబంధ సభ్యులు కానీ అందరం కూడా ప్రతి నెలకు 45 రోజులకు ఒకసారి మాట్లాడుకుంటూ పార్టీ ఆఫీస్కి ఖచ్చితంగా మేము డిఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం. 3 నెలలకు ఒకసారి డిఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజు ఖచ్చితంగా కూటమి సభ్యులతో మీటింగ్ పెట్టుకోవటం, మన తెలుగుదేశం పార్టీ నాయకులందరితో కలవటం, ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవటం. ఎందుకంటే పార్టీలో అందరూ కూడా కష్టపడి పనిచేసేది ఇవాళ అధికారంలో రావడం జరిగింది. అందుకని ఖచ్చితంగా మేమందరం కూడా నాయకత్వంగా అందరితో కలిసిపెలిసి పనిచేసుకుంటూ తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పారు. దానికి అనుగుణంగానే పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీరు చూస్తూ ఉంటారు చంద్రయ్య గారు పోయినసారి మన ఎలక్ట్రాన్ గారి కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా అతను దాడి చర్చించుకొని ఆ సంవత్సరం పాటు మనం తీర్మానాలు పాస్ చేసుకొని ఒక పక్క అభివృద్ధి, మరో పక్క పార్టీని రెండింటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మహానాడు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం.
కాన్స్టిట్యూన్సీ లెవెల్లో, తర్వాత జిల్లా లెవెల్లో, తర్వాత రాష్ట్ర లెవెల్లో రేపు 27, 28, 29 కూడా ఎప్పుడూ జరపని విధంగా కడప జిల్లాలో జరపాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనందరం కూడా అక్కడ జరుపుకుంటున్నాం. ఆ 3 రోజులు వివిధ హోదాల్లో ఉన్న అందరూ కూడా అక్కడికి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలియదు కాదు, మన పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రకాశం జిల్లాలో ఏ విధంగా మహానాడు జరిపామో మీ అందరూ కూడా పక్క నుంచి చూశారు. అంతకంటే బాగా జరపాలనే ఉద్దేశంతో మేమందరం కూడా గడిచిన 10 రోజుల నుంచి పనిచేస్తా ఉన్నాం. అక్కడ ఖచ్చితంగా అది కూడా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అట్లానే నందమూరి తారక రామారావు గారి గురించి 2 మాటలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు పార్టీ పెట్టి 9 నెలల అధికారంలో తీసుకొచ్చిన ఏకైక పార్టీ ఏదైనా ఉండి ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ రోజుల్లో ₹2 కిలో బియ్యం కానీ, అదేవిధంగా మహిళలకు సమాన హక్కు ఇవ్వడంలో కానీ, పేదలకు పక్క గృహాలు కట్టించడం కానీ, ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి మహనీయుడు ఎన్టీఆర్ అని చెప్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు 83లో ఎంత మెజార్టీతోటి వచ్చిందో, తర్వాత మొన్న మధ్య చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా కనివిని జరిగిన రీతిలో మనం దాదాపు 90% పైన ఇవాళ సీట్లు దేవు సాధించామంటే మొన్న ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే వెనకలు లేకుండా మనం పని చేయబట్టి ఇవాళ అధికారంలో తీసుకురాగలిగామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎవరు కూడా సాధించలేని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నదులు హనుమత్ జయంతిని పురస్కరించుకొని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా ఋత్విక్కులచే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకం ఎంతో వైభవంగా నిర్వహించారు. సాయంత్రము స్వామివారి మూల విరాట్కు మల్లికార్చన ఎంతో విశేషంగా జరిగింది. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని అభిషేకాలను తిలకించారు. అలంకరణ తదుపరి మహానివేదన, పంచహారతుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సత్యం మాట్లాడుతూ, గురువారం హనుమత్ జయంతి సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం నుంచి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, బుధవారం పంచామృతాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం, మల్లికార్చన నిర్వహించారని, గురువారం హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ, మామిడి పండ్లతో పూజ జరుగుతుందన్నారు. భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో శ్రీ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా 20, 21, 22 తారీఖుల్లో ఎంతో వైభవపేతంగా స్వామివారి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా 20వ తారీఖున ఉదయం గణపతి పూజలో కార్యక్రమం ప్రారంభమై పృథ్వీకరణం, సాయంత్రము స్వామివారికి సుమారుగా 1000 అరటిపళ్లతో పూజా కార్యక్రమం, తదనంతరము స్వామివారికి గజారోహణ కార్యక్రమము చక్కగా ఎంతో వైభవపేతంగా నిర్వహించుకున్నాము. అదేవిధంగా 21వ తారీఖు బుధవారం రోజున స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశ మన్యుసూక్త అభిషేకంతో, వివిధ పంచామృతాలతో, వివిధ రకాల ఫలరసాలతో స్వామివారికి ఋత్విక్కులచే వైభవపేతంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ఈరోజు సాయంత్రము సుమారుగా 6-6:30 మధ్యలో 1,00,000 మల్లికా పుష్ప పూజా కార్యక్రమం, 1,00,000 మల్లిపూలతో స్వామివారికి సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదనంతరము దాతల సహకారంతో స్వామివారికి వృష్ట్రవాహన సేవ, సువర్చలా సహితంగా ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామివారికి వృష్ట్రవాహనారూఢుడై స్వామివారు రథోత్సవం జరుపుకుంటున్నారు.
అదేవిధంగా 22వ తారీఖు ఎంతో వైభవపేతమైనటువంటి విశిష్టమైనటువంటి హనుమత్ జయంతి ఉత్సవాలు చక్కగా నిర్వహించబడుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా 22వ తారీఖున ఉదయం స్వామివారికి నిత్యం జరిగేటటువంటి కార్యక్రమంలో భాగంగానే అభిషేక కార్యక్రమం, తదనంతరము స్వామివారికి 1,00,000 తమలపాకులతో పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదనంతరము స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకుంటాము. తర్వాత సాయంత్రం 5 గంటలకి 1100 అంటే సుమారుగా 1100 మామిడి పళ్ళతో సీజనల్గా దొరికేటటువంటి ఫలం కాబట్టి స్వామివారికి విశేషంగా 1100 మామిడి పళ్ళతో పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదనంతరము స్వామివారికి రథోత్సవ కార్యక్రమము అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు దాతల సహకారంతో ఎంతో అత్యంత అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. కారుని ఢీకొని
ఇద్దరు మృతి చెందిన సంఘటన బుధవారం పంగలూరు మండలం జాగర్లమూడివారిపాలెం ముప్పవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే విశాఖపట్నం నుంచి నెల్లూరు వెళుతున్న కారు ముప్పవరం వద్ద ఆగి తాటిపుంజలు కొనుగోలు చేస్తుండగా వెనుక నుంచి మరొక కారు ఢీకొని తాటిపుంజలు కొనుగోలు చేస్తున్న వ్యక్తి, విక్రయిస్తున్న వ్యక్తి స్పాట్లోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాలను అద్దెకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మస్తు పండు కన్నా పోతున్నా బాబు రండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రస్తుత రికార్డుల తనిఖీ అనేది జరుగుతుందని, ఈ వారంలో రైతులందరూ వారి పొలం వివరాలు రికార్డులో ఉన్నాయో లేదో తనిఖీ చేయించుకోవాలని అద్దెకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి మండలానికి సంబంధించి 19,590 రికార్డులు వెబ్లాండ్లో ఇచ్చి ఉన్నారని, అందులో రైతుల ఆధార్ సరైనదా లేదా లేక మార్పు ఉందా అనేది చూసి సరిచేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 8,500 మంది రైతుల రికార్డులు చూశారని, మిగిలిన రైతులు ఆధార్ కార్డులు తీసుకొని వచ్చి ఈ వారంలో రికార్డులు తనిఖీ చేయించుకోవాలన్నారు. ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ పథకం క్రింద ప్రభుత్వం ఇచ్చే 20,000 రూపాయలు అందాలి అంటే రైతుల రికార్డులో అన్ని సక్రమంగా ఉండాలన్నారు. పూర్తి వివరాల కోసం రైతులు వారి గ్రామాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఆధార్ కార్డు ఇచ్చి రికార్డు తనిఖీ చేయించుకోవాలని ఏవో వెంకటకృష్ణ తెలియజేశారు. ఈ సంవత్సరం అన్నదాత సుఖీభవ గురించి మా అన్నీ కూడా ఇచ్చినటువంటి పోర్టల్లో రికార్డు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 19,559 రికార్డ్స్ మనకి వెబ్లాండ్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆధార్ నెంబర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మనం అప్రూవల్ వెరిఫికేషన్ చేసి అప్రూవల్కి కూడా చేసి పంపిస్తూ ఉన్నాము. రైతు సోదరులు తెలియజేసిందంటే చాలా రికార్డ్స్ మన దగ్గరికి వచ్చిన వాటిలో కూడా కొన్ని రాంగ్ ఆధార్ సీడెడ్ గమనించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఒకసారి మీ రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి మీ వెబ్లాండ్లో మీ ఆధార్ కరెక్ట్గా మీ ల్యాండ్కి లింక్ అయిందా లేదని ఒకసారి చెక్ చేసుకొని, అంటే ఏదైనా తప్పులు ఉంటే మళ్ళీ మీరు కరెక్షన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మళ్ళీ ఈ రాంగ్ ఆధార్ సీడెడ్కి పొరపాటున ఏదైనా అప్రూవల్ ఇస్తే అమౌంట్ ఆధార్ బేస్డ్ కాబట్టి డైరెక్ట్గా ఎవరు ఆధార్తో లింక్ అయ్యిందో వాళ్ళ అకౌంట్కి అమౌంట్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఒకదాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పటికే దాదాపు 19,000కు గాను దాదాపు 8,500 మంది ఆల్రెడీ వెరిఫికేషన్ చేసుకొని అప్రూవల్ అయినాయి. రాంగ్ ఆధార్ని మేము తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుతుంది. అక్కడ మీరు మీ సేవలు అప్లై చేసుకొని సచివాలయంలో మీరు రాంగ్ ఆధార్ సీట్ కూడా కరెక్షన్ చేసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీరు త్వరగా రైతు సోదరులందరూ కూడా రాబోయే 2-3 రోజుల్లోనే ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అద్దంకి పట్టణంలోని స్థానిక నాగులపాడు రోడ్లో ఉన్న కామేపల్లి కళ్యాణ మండపంలో గురువారం ఉదయం 10 గంటలకు అద్దంకి నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడు కార్యక్రమం జరుగుతుందని,
తెలుగుదేశం పార్టీ నాయకులు నాగినేని రామకృష్ణ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గొట్టిపాటి రవికుమార్ హాజరవుతున్నారని చెప్పారు. కావున అద్దంకి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు తరలి రావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. విద్యుత్ షాకుతో ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో చోటు చేసుకున్నది. ఆటోకు వెల్డింగ్ వర్క్ చేస్తుండగా పవర్ సప్లై రావడంతో ఆటోని పట్టుకున్న వ్యక్తికి షాక్ కొట్టడంతో స్పాట్లోనే మృతి చెందాడు. నిర్ధారణ నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.